ఓకే అండి, మీరు ఇక్కడే దిగేయండి, ఈ పాపని తీసుకొని వస్తా. వాళ్ళు అవసరం లేదు, మీరు ఇన్నే ఉండండి, మేము వస్తాం. ఇది స్ట్రైటేనా? గైస్, వీడియోలో కొంచెం ముందుకెళ్ళాక ఒక యాప్ గురించి అయితే చెప్పి ఉంటాను. ఆ యాప్ వచ్చేసి బెట్టింగ్ సంబంధించింది అస్సలు కాదండి, అది ఒక ట్రేడింగ్ యాప్. ఆ ట్రేడింగ్ యాప్ కూడా ఇప్పట్లో నేను పెట్టాలనుకోలేదు. బట్ ఏం చేస్తానంటే, అది నాకు వాళ్ళతో అగ్రిమెంట్ అయినప్పుడు 2 వీడియోస్ అని అనుకున్నాము. సో ఒక వీడియో అయితే ఆల్రెడీ పెట్టేశాను, ఇది 2వ వీడియో, తప్పట్లేదు. సో ఇది ఓన్లీ ట్రేడింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అయితే అస్సలు కాదు. లెట్స్ కంటిన్యూ. ఎవరైనా మీకు అంటే కామెంట్ చేసేటప్పుడు మీరు బాగా చూసుకోండి, అది ట్రేడింగ్ యాప్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూడబోకముందు మీకు కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలి. గతంలో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే చేశాను. ఒక 2 అమ్మాయిలకి సంథింగ్ ఏదో మెంటల్లీ ప్రాబ్లం ఉందని చెప్పేసి, లేదంటే కొందరు వాళ్ళకి ఏదో ఆత్మలు దయ్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వీధిలో అండ్ పక్కన ఉన్న వాళ్ళు హరాస్మెంట్ చేయడం చూశారు, చూపించాను కూడా. అండ్ వాళ్ళతో వీడియో చేయాలని వెళ్ళాను, కానీ వాళ్ళు ఆ వీడియోకి ఒప్పుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే, ఇప్పుడు నేను చేసి పెడుతున్న ఈ వీడియోని మీకన్నా ముందు నాకు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళకు, లేదంటే ఇలా దయ్యాల గురించి నమ్మే వాళ్ళకు, నమ్మని వాళ్ళకు వీడియో అయితే చూపించాను. వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఉంటే ఎక్కడ ఉంటారు, ఇంట్లో ఉంటారా, పబ్లిక్లో ఉంటారా, జనాల మధ్యలో ఉన్న వాళ్ళకు వీళ్ళు ఎందుకు ఇలాంటి అంటే వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు చాలామంది అంటే నేను చూపించిన 2-3 సేమ్ డౌట్ అయితే అడిగారు. యాక్చువల్లీ ఈ అమ్మాయికి ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు వెళ్తున్న ప్లేస్లో ఒక సమాధులు అంటే గ్రేవ్ యార్డ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయి బిహేవియర్ అయితే మారిపోయింది. సో ఈరోజు అక్కడికైతే తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళిన ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తుంది చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. దాదాపు 1 మంత్ బ్యాకే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళ్ళింది. మళ్ళీ అయితే నేను తీసుకెళ్తున్నాను వీళ్ళ ఇంట్లో వాళ్ళ అంగీకారంతో. అసలు నీకు ఇక్కడ ఏం జరిగింది లేక ఏమైనా గుర్తొస్తుందా? నువ్వు లాస్ట్ మంత్ వచ్చావు కదా, అదన్నా గుర్తుందా? అసలు నువ్వు బాగా చదువుకుంటావంట, మంచిగా ఎగ్జామ్స్ రాస్తావంట, మీ అక్క ఏమో అలా చెప్తుంది, నువ్వు చూస్తే నువ్వు డల్గా ఉన్నావు. ఈ ప్లేస్ ఏమైనా గుర్తొస్తుందా నీకు? ఇక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చావు నువ్వు? నిన్నే మాట్లాడు, ఏమన్నా అయిందా నీకు? ఇక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చావా? దేవుడుంటా. నేను ఇప్పుడు వస్తా. సో గైస్, అర్థమైందా? పాప ఇక్కడ తీసుకు. ఒక్క నిమిషం, అన్న వస్తాడు. సిస్టర్ ఒక రెడ్ కలర్తో సమాధి ఫోటో చూపించింది. వీడియో చూస్తే మొత్తం రెడ్ కలర్గా ఉన్నాయి. ఉండమన్నాను కదా కార్లో. తను వస్తుంది. నైస్, ఎక్కడికి పోతుంది? ఇది పట్టుకు కార్ లాక్ చేస్తా, చూస్తూ ఉండు ఎటు పోతుందో చూస్తూ ఉండు. కార్ లాక్ చేసి వస్తా, జూమ్ చేయి, ఎటు పోతా చూ. గైస్, తనకు తానే పోతుంది.
పట్టుకోది హైట్ లేపు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళి మాగుండ అన్నట్టు ఇన్ని ఎర్ర సమాధులు ఉన్నాయి. ఏది వాళ్ళ డాడీది? ఏం చేస్తున్నారు? పెట్టుకో, అది ఆఫ్ చేసి పర్లేదు. సమాధానం గైస్, వాళ్ళ అక్క చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలాంటి రెడ్ కలర్ది ఉంది వాళ్ళ డాడీది. కానీ అమ్మాయి ఫ్రెష్ సమాధి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏం చేద్దాం? తీసుకెళ్దామా? ఏమైనా మాట్లాడుతుందా? ఉండు, 5 minutes ఆగు. ఏమన్నా అసలు ఇక్కడ ఏముంది? ఇది ఎవరిది సమాధి? నీకు తెలిసిన వాళ్ళదా? మీ డాడీదా? రేఖ, ఇప్పుడు వద్దు పద, తీసుకుని వెళ్ళిపోవాలి. తీసుకుని వెళ్దాం పద బ్రో. వద్దు, ఇక్కడ తీసుకుని వెళ్దాం. వద్దు. ఎందుకు? తను మళ్ళీ కొంచెం పిచ్చి పిచ్చి చేస్తుంది. ఇంకా నిన్న మునిగినాక చలి ఏముంది? ఏం చేస్తావు చూద్దాం. ఒకసారి మాట్లాడేమంటావు? అదే కదా, అడుగు. ఏమైంది? ఏమైంది మరి? ఏమైనా గుర్తొస్తుందా? ఇక్కడ ఏమైనా ఉన్నాయా నీవి? ఏమైనా గుర్తొస్తుందా రేఖ? ఏమైనా గుర్తొస్తుందా? ఇక్కడ ఏమైనా ఉన్నాయా నీకు సంబంధించినట్టు? ఇదేమో ఫ్రెష్ సమాధి, అన్ని కాల్ చేసినట్టు. ఏం చేద్దాం? ఒకసారి మాట్లాడి చూడు. ఏమంటావు? వాటర్ ఇచ్చి ఒకసారి. వాటర్ కాదు, ఇది ఆఫ్ చేసి చెప్తా, చూద్దాం ఏమైనా మాట్లాడుతుందా. తీసుకెళ్దామా? తీసుకెళ్దాం. ఒకసారి కొన్ని వాటర్ కొట్టు ఫేస్ మీద. అందుకే కదా తీసుకున్నాను. వాటర్ కొట్టు. ఏమైంది? ఒకసారి ఉండు దగ్గర కొంచెం ఏదైనా వస్తుంది, ఏదైనా మాట్లాడుతుంది కొంచెం. ఇట్లా ఇట్లా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి అలా కళ్ళు తిరిగి కింద పడిపోగానే కొంచెం టెన్షన్ అయితే వచ్చింది. అండ్ వెంటనే వాళ్ళ అక్కకు అండ్ వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు ఉన్న ప్లేస్లో నెట్వర్క్ లేకనో లేదా సమ్ ప్రాబ్లం వల్ల అనుకుంటా కాల్ అయితే తగలలేదు మాకు. అప్పుడు కాసేపు కంగారు పడుతుంటే ఆ అమ్మాయి నీళ్ళు చల్లిన తర్వాత లేచింది. సరే అని చెప్పేసి వెంటనే వాళ్ళ దగ్గర తీసుకెళ్దామని మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము. ఆశ్చర్యంగా చూడకు, నువ్వే వచ్చావు, మేమేం తీసుకురాలేదు.
ఇదని చుట్నీ, ఇదని మాస్క్. పద ఇక్కడ వద్దు. మీ డాడీ సమాధి ఎక్కడ తెలుసా? ఇప్పుడు అది సమాధి కూడా గుర్తులేదా? ఏమైంది నీకు? ఇక్కడ మీ డాడీ ఎక్కడ? అసలు నీది ఏమైనా ఉందా ఇక్కడ? ఆ సమాధి ఎవరిది? ఆ సమాధి ఎవరిదిమ్మా? ఏమన్నా గుర్తొస్తుందా? టైట్ అయిపోయింది. దయ్యం పట్టిందా? ఏమ్మా రిలాక్స్. పదా ఏం కాదు. పద ఇంటికి పదాం. ఎక్కించుకుని తీసుకున్నావా కెమెరా? ఎందుకు అట్లా వెళ్ళిపోయావు నువ్వు? ఎవరైనా పిలిచారా లేకపోతే నీకు వెళ్ళాలని ఉందా? అది ఏంది చెప్పు. చెప్పు. ఏదైనా మాట్లాడితే కదా నాకు అర్థమవుతుంది. అంటే ఓకే, ఇప్పుడు నీతో పాటు వచ్చిన ఆమె ఏం పేరు? అభినయ. ఆవిడ మీ అక్క కాదు, ఒప్పుకుంటా. నువ్వు మీ డాడీ కోసం రాలేదు. ఇప్పుడు అక్కడ నువ్వు పోయి సమాధిలో పడుకున్నావు కదా, అది ఎవరు నీకు తెలుసా? నీ ఫ్రెండా? నీకేం తెలియదా? నీకు కనీసం గుర్తుందా ఇప్పుడు పోయి నువ్వు ఏం చేసావో? కొన్ని వాటర్ తాగుతావా? తాగదు. ఇప్పుడు ఏం తాగదు. నీ రక్తం ఇస్తే తాగుతుంది. బుజ్జి మా అసలు ఏమైంది? ఇక్కడ నువ్వు కరెక్ట్గా 1 month బ్యాక్ వచ్చావు. అప్పటి నుంచి నువ్వు లేవు. నువ్వు రేఖనా లేకపోతే సురేఖనా లేకపోతే చంద్రలేఖనా? ఎవరు నువ్వు? నీ పేరేంటో చెప్పు. మీ ఇల్లే నీ ఇల్లు అంటే ఇప్పుడు నీ ఇల్లు ఏది? నీ ఇల్లు ఎక్కడుందో చెప్తే అక్కడికైనా తీసుకెళ్తా. మీ వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే మాట్లాడతా. ఆ సమాధి ఎవరిది? నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు పడిపోయావు? ఎందుకు ఇలా డల్గా అయిపోతున్నావు? అసలు మేము మాట్లాడేది నీకు అర్థమవుతుందా? వినిపిస్తుందా? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఎవరైనా కనిపిస్తున్నారా ఇక్కడ? చెప్పు చెప్పు. కనిపిస్తున్నారా ఎవరైనా? చెప్పమా. నీకు ఎవరైనా కనిపిస్తున్నారా? ఓకే గైస్, మేమైతే ఇప్పుడు ఈ నుంచి బయలుదేరి, అతను ఏం మాట్లాడట్లేదు. ఫస్ట్ వాళ్ళ అక్క వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని ఎక్కించుకొని తర్వాత చూద్దాం. పోదాం మీ అక్క వాళ్ళ దగ్గరికి. ఓయ్ సృహలోకి రా. ఏమైంది? అంతా ఓకేనా? పోదాం లోపలికి. అమ్మో భయపడిచ్చేసింది బాబోయ్. రోజు జాగ్రత్త బ్రో, పట్టుకో కెమెరా. ఇప్పుడు దాకా ఏం ఆలోచించావు? ఎవరు మాట్లాడారు నీతో? ఏం బ్రో, ఎలా అనిపించింది? ఫస్ట్ డ్రామాలు చేస్తుంటుంది బ్రో అమ్మాయి అన్నావు. అక్కడ దయ్యం పట్టినట్టుంది. నువ్వు ఇప్పుడు ఏం చేశావు నీకు గుర్తుందా లేదా? సరే ఇంటికి వెళ్ళాక ఇక్కడ వీడియో తీసిన, ఆ వీడియో చూడు. నువ్వు ఏం చేసావో చెప్పు. అట్ట ఎందుకు చూస్తున్నావు? ఎవరున్నారు అక్కడ చెప్పు. ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? పిలుస్తున్నారా? ఎవరు పిలవట్లేదా? నీ పేరు ఏం పేరు చెప్పు. నీ పేరు నీ పేరేం పేరు? నీ పేరేం పేరుమా? ఏమా?
ఏదో మాట్లాడింది కదా? మాట్లాడింది. ఏం పేరు నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు, నీ పేరేం పేరు? అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఏమైంది బ్రో? ఏమైందమ్మా? నెల్లి తొక్కలు నొగలతే తిని ఏమైంది? ఫ్రెండ్స్, ఆ అమ్మాయి దిగి అలా సర్రాని పరిగెత్తుంటే నేను ఎందుకు స్టాప్ చేయలేదు అని చెప్పేసి ఎవరికైనా అనుమానం రావచ్చు. అంటే ఈసారి ఎక్కడికి వెళ్తుంది అని వెయిట్ చేశాను. వెయిట్ చేస్తే మళ్ళీ సేమ్ అలే సమాధుల్లో వెళ్ళి ఆ సమాధి దగ్గర కూర్చోవాలని ట్రై చేసింది. నేను ఇంకా స్టాప్ చేసి కాసేపు ఏం మాట్లాడుతున్నా ఇంకా జవాబు ఇవ్వకుంటే సర్రాని అంటే కొంచెం వీడియో అయితే ల్యాగ్ ఉంటుంది, అందుకే ట్రిమ్ చేసి డైరెక్ట్ కార్లో కూర్చోబెట్టి మళ్ళీ పిలుచుకొని వస్తుంటే మళ్ళీ ఏం చేసిందో చూడండి. ఏమైంది దీనికి? ఏమైందమ్మా? ఏమైంది? వెళ్ళి తొక్కలు నొగలతే తిని ఫ్రెండ్స్, ఈ అమ్మాయి మళ్ళీ రిపీట్గా ఇలాగే చేస్తుంటే నాకు ఎక్కడో చిన్న సందేహం వచ్చింది. అంటే ఈ అమ్మాయి ఏమైనా ఎగ్జామ్స్ని స్కిప్ చేద్దామని ఇలా చేస్తుందా అని. ఓయ్, ఎక్కడ పోతున్నావు? దా మీ అక్క వాళ్ళకి పిలుస్తాను, వాళ్ళతో పొద్దురా. దా రా పడుకోలేదు. ఓహో పట్టుకో. ఏమనేది ఇప్పుడు? ఏదో చెప్పింది కదా, అర్థం కాలేదు. మాట్లాడింది ఏంది ఇప్పుడు? అరే ఏంది ఇది? ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసింది ఈ అమ్మాయి జస్ట్ గ్లిమ్సే అనమాట, ఇంకా ట్రైలర్ కూడా చూడలేదు. అమ్మాయి అలాంటి బిహేవ్ అయితే చేసింది ఆ రోజు రాత్రి. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని అండ్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నైట్ అరౌండ్ 10 o'clock అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే ఆ రోజు నైట్ ఆ అమ్మాయి ఎలాంటి బిహేవ్ చేస్తుంది ఏంటి అబ్జర్వ్ చేస్తాం అని చెప్పేసి. సో అప్పుడు ఏం జరిగింది అనేది మీరు చూడండి. అండ్ వాళ్ళ అక్క కంటే మనం ఈరోజు చూస్తున్నాం కదా, గతంలో వాళ్ళ అక్కకు ఈ అమ్మాయితో ఏం జరిగిందని ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళ అక్క నోటితోనే రికార్డ్ చేసి పెట్టాను. ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అంటే ఇంట్లో వస్తువుల్ని కానీ అంటే శ్మశానంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా చేసిందంటే ఏదైనా అక్కడ వస్తువులు తాకి కానీ తీసుకొని వచ్చి కానీ ఇలా అయిందా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంతలోనే వాళ్ళ బాల్కాల నుంచి ఎదురుగా చూస్తే కనుక ఒక పాడుపడ్డ సమాధులు అయితే కనపడ్డాయి నాకు. అంటే వీళ్ళకు ఏదైతే వీళ్ళ ఇంటికి ఎదురుగా బాల్కనీ ఉందో మొత్తం శ్మశానమే అన్నమాట. ఒకసారి చూడండి, మీరు అర్థమవుతుంది మీకు. ఇంకెప్పుడు వస్తుందండి మీ చెల్లి? అసలు ఏం చేసింది తెలుసా? చెప్పండి, ఏమైంది? మిమ్మల్ని అక్కడ దింపేసానా? దింపేసి మేము లోపలికి వెళ్ళాం. ఇది ఒక చోట పెట్టేస్తాను ఫోన్. ఓకే, కాసేపు పట్టుకున్నామండి. దింపేసి లోపలికి వెళ్ళామా. లోపలికి వెళ్ళాక ఒక అడుగుతూ ఉన్నా, నీకేం జరిగింది ఇక్కడ, ఏదైనా గుర్తుందా అది ఇది అడుగుతున్నా.
అడుగుతుంటే సడన్గా ఏం చేసిందంటే ఏం తలకాయ తిప్పింది. అక్కడికి నేను సరేలే మాట్లాడుతుందేమో కాసేపు ఉంటాయి అనుకున్నా. గ్రేవీ బ్యాక్ సైడ్కి వెళ్ళాను, అప్పుడు కొంచెం రియాక్ట్ అయింది. మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళి లోపలికి వెళ్ళగానే మీరేమో మీ డాడీ సమాధి ఏ కలర్ చెప్పింది? రెడ్ కలర్ చెప్పాను. రెడ్ కలర్ కదా. ఆడ రెడ్ కలర్ సమాధులు చాలా ఉన్నాయి. ఏ రెడ్ కలర్ అని తిరుపతికి వెళ్ళి మా గుండె అంటే ఏ గుండని అట్లా అయిపోయింది పరిస్థితి. ఓకే, ఈ అమ్మాయి మాత్రం అక్కడికి పోలేదు, వేరే సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. కాసేపు కూర్చునింది, ఇలా 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 అనింది. ఓకే ఫైన్ అనుకున్నా. సడన్గా అసలు నేను తనని తీసుకొని పోయే ఇంటెన్షన్ లేదు. నేను కార్లోంచి దిగిపోయా. అక్కడికి నేను దిగిన వచ్చేసింది. పోయి ఆడపోయి కూర్చుంది. కూర్చున్న తర్వాత కళ్ళు ఇలా వేసేసిందండి. టెన్షన్ పడిపోయా, ఇంకేమైపోయింది బాబు అంటే సమ్ టైమ్స్ ఏమైనా అంది. ఇలా అయితే టెన్షన్ అయింది. మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అసలు ఇలా చేసిందా ఏమన్నా? ఇప్పుడు వరకు అయితే అలా చేయలేదు, కానీ మొన్న గ్రూప్ ఎగ్జామ్స్కి ముందు డాడీ సమ్మర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రమ్మని చెప్పామన్నమాట. సో తను చెల్లిని పిన్ని వాళ్ళతో ఇచ్చి పంపించాం. పంపించిన రోజు నైట్ బాగానే వచ్చింది. ఈవినింగ్ నైట్కి వచ్చేసరికి మొత్తం ఇంకా ఇలానే వియర్డ్గా సౌండ్స్ చేయడం ఇవన్నీ. ఇంకొక రోజు రాత్రి అయితే రూమ్లో చాలా సౌండ్స్ వచ్చేసాయి, గట్టి గట్టిగా అరవడం, కేకలు. నేను వెళ్ళి అన్ని రూమ్స్ చెక్ చేశాను అనమాట. అన్ని రూమ్స్ చెక్ చేసేసరికి ఇతను ఎక్కడ లేదు రూమ్స్లో. బయటకు వెళ్ళి చూసి వచ్చాను, అన్ని చూసి ఇంక లాస్ట్కి బాల్కనీలో చూసేసరికి మూలను కూర్చొని బాల్కనీలో ఎవరితోనో మాట్లాడుతుంది అనమాట. చీకట్లో అక్కడ కూర్చొని రా అని పిలిచినా రాలేదు. ఏదో లాంగ్వేజ్ అనమాట, డిఫరెంట్. అదేదో లాంగ్వేజ్ నాకు కూడా అర్థం కాలేదు అది ఏ లాంగ్వేజ్ ఏంటో అనేది. బాల్కనీలో మూల కూర్చొని ఉందన్నమాట. మూల కూర్చొని అక్కడ కూర్చొని ఏదో భాషలో మాట్లాడుతుంది ఎవరితోనో. నేను మాట్లాడడానికి ట్రై చేశాను కానీ అస్సలు మాట్లాడడం కానీ ఏం లేదు. ఇలా చూడడము, కళ్ళు పైకి పెట్టడం, ఇంకా గట్టిగా వచ్చి ఇంక లోపలికి తీసుకెళ్ళాం. కానీ మళ్ళీ సేమ్ సెకండ్ డే కూడా అలానే అరవడము ఇవన్నీ చేయడము. చాలా మంది తెలిసిన వాళ్ళకి చెప్పాం కానీ సొల్యూషన్ ఏం రాలేదు. ఆఖరికి ఇంకా దగ్గరకు తీసుకెళ్దాం అన్నప్పుడు తనకి ముందే తెలిసిపోతుంది ఏంటో, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు నాకు తెలుస్తుంది, చెప్తాను నీ సంగతి చెప్తా ఇదని చెప్పి పెద్ద పెద్దగా కేకలు అరుపుల్లా చేసేదన్నమాట. ఇంక లాస్ట్కి ఇంక ఎలాగొక్కలా చేశారు. దర్గాకి తీసుకెళ్ళి 20,000 అలా ఖర్చు పెట్టాం. కానీ అయినా ఒక్క రోజుకి బాగుంది, ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలే. ఇంకా మా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు అప్రోచ్ అయ్యి అసలు ఏంటి ఇది అని చెప్పి తెలుసుకుందామని మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాను అనమాట. సరేనండి, చూద్దాం ఈరోజు ఏమవుతుందో. ఓకే, కెమెరా అయితే ఇక్కడే పెట్టేద్దాం. ఇప్పుడు గదిలోంచి రాని ఎన్ని గంటలకు వస్తుంది? అన్నం ఏమైనా తింటుందా మీరు పెడితే? పిలిస్తే వస్తుంది, బయట క్యాజువల్గా కూర్చుంటుంది. కూర్చున్నాక ఇంకా మరి తన ఇష్టం అనమాట. ఎప్పుడు అలా ఉండదని తెలియట్లేదు. మొత్తం ఫుడ్ అంతా ఆ రోజు ఇంకా చికెన్ వండాము. ఇంకా నీట్గా మేము లేట్గా తింటాం, నైట్ షిఫ్ట్స్ కదా అని చెప్పి నేను వచ్చి తిందామని చూసాడు. ఫుడ్ ఏం లేదు మొత్తం. ఏంట్రా బాబు, ఇందాకలే కదా కుక్ చేశాను, ఫుడ్ లేకపోయేసరికి ఇంక చూస్తే ఇంక సరే అని చెప్పి అప్పుడు మార్నింగ్ లేచాక నేను అడుగుతున్నా అనమాట. ఉంటారు కదా ఇంకా ఇంట్లో అందరికి అన్నయ్య వాళ్ళకి అడిగితే మేము తినలేదంటే మేము తినలేదని. అప్పుడు ఇంకేదో తేడాగా ఉంది అని చెప్పి రోజు మాత్రం ఏడుపులు అయితే వస్తాయి, సౌండ్స్ రావడం, పెద్ద పెద్ద కేకలు రూమ్ లో నుంచి. ఇంకా వేరే వేరే భాష అనమాట. భాష ఏంటో కూడా మాకు తెలియట్లేదు అసలు, ఏం లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది అనేది. సరేనండి, మీరు కాఫీ చేయండి, కూర్చుందాం ఇంకా నైట్ అంతా. లాస్ట్లో వేయండి కాఫీ. అక్కడ నేను, సాయి అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వీళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంతలోనే లోపల నుంచి బాగా విపరీతమైన ఏడుపులు అయితే వినిపించాయి మాకు. కూర్చోండి, ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం.
ఫ్రెండ్స్ కంగారు పడవద్దు, ఎందుకంటే వీడియో చాలా పెద్ద డ్యూరేషన్ ఉంది. సో అందుకని ఇక్కడే పార్ట్ 1లో అయితే ఆపాను. అండ్ ఈ అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా, నిజంగానే ఈ అమ్మాయికి ఇలా ఉందా అనేది మీకు పార్ట్ 2లో తెలుస్తుంది. అండ్ దానికన్నా ముందు మీరు కామెంట్ చేసేవాళ్ళు బాగా గమనించి పెట్టండి, ఎందుకంటే నాకు పెట్టినా పర్లేదు, కానీ ఇలా మతిస్థిమితం లేకుండా లేదంటే సంథింగ్ ఏదో అయిన వాళ్ళ గురించి మీరు ఏదైనా బ్యాడ్గా పెడితే వాళ్ళు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఎంతో రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో పెట్టాను.